మీరు ఇంగ్లీష్ లెర్నింగ్ లో బిగినరా? నేను మీకు 5 తెలుగు సెంటెన్సెస్ చెప్తాను. ఇది బిగినర్ లెవెల్, ఈజీ లెవెల్ క్వశ్చన్. నేను చెప్పేటప్పుడు మీరు కామెంట్ సెక్షన్ లో ఇంగ్లీష్ సెంటెన్సెస్ టైప్ చేసి పోస్ట్ చేయండి. ఆ తర్వాత నేను కరెక్ట్ సెంటెన్సెస్ చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సెంటెన్స్, రవి ఆఫీస్ లో ఉన్నాడు. రవి ఆఫీస్ లో ఉన్నాడు. ఈ సెంటెన్స్ కి మీరు ఇంగ్లీష్ లో రాయాలి కామెంట్ సెక్షన్ లో. రవి ఆఫీస్ లో ఉన్నాడు. డన్. నెక్స్ట్ సెంటెన్స్, గీత ఆఫీస్ లో లేదు. గీత ఆఫీస్ లో లేదు. గీత ఆఫీస్ లో లేదు, ఇంగ్లీష్ లో రాయండి. నెక్స్ట్ వన్, మీరు ఆఫీస్ లో ఉన్నారా? మీరు ఆఫీస్ లో ఉన్నారా? మీరు ఆఫీస్ లో ఉన్నారా? ఇంగ్లీష్ లో రాయండి. క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, మీరు ఆఫీస్ లో లేరా? మీరు ఆఫీస్ లో లేరా? మీరు ఆఫీస్ లో లేరా? ఇంగ్లీష్ లో రాయండి. పోస్ట్ చేసేయండి. రైట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? రైట్. నౌ ఐ విల్ టెల్ ద కరెక్ట్ సెంటెన్సెస్. ఫస్ట్ వన్ మీరు చెక్ చేసుకోండి కరెక్ట్ గా చెప్పారా లేదా. రవి ఆఫీస్ లో ఉన్నాడు. రవి ఈజ్ ఇన్ ది ఆఫీస్. రవి ఈజ్ ఇన్ ది ఆఫీస్. మీరు ది యాడ్ చేసినా చేయకపోయినా ఏం కాదు. రవి ఈజ్ ఇన్ ఆఫీస్ చెప్పొచ్చు, రవి ఈజ్ ఇన్ ది ఆఫీస్ చెప్పొచ్చు. డోంట్ వరీ. ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్. గ్రేట్ జాబ్. సెకండ్ వన్, గీత ఆఫీస్ లో లేదు అని చెప్పాను. గీత ఈజ్ నాట్ ఇన్ ది ఆఫీస్. గీత ఈజ్ నాట్ ఇన్ ది ఆఫీస్. యా, గీత ఈజ్ నాట్ ఇన్ ది ఆఫీస్. రైట్, కరెక్ట్ గా రాశారా? సూపర్. నెక్స్ట్ వన్, మీరు ఆఫీస్ లో ఉన్నారా? మీరు ఆఫీస్ లో ఉన్నారా? ఆర్ యూ ఇన్ ది ఆఫీస్? ఆర్ యూ ఇన్ ది ఆఫీస్? ఇది క్వశ్చన్ కాబట్టి ఆర్ ముందు వచ్చేస్తుంది. ఆర్ యూ ఇన్ ది ఆఫీస్? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, మీరు ఆఫీస్ లో లేరా? మీరు ఆఫీస్ లో లేరా? అరెంట్ యూ ఇన్ ది ఆఫీస్? అరెంట్ యూ ఇన్ ది ఆఫీస్? అమెరికన్స్ అయితే ఆంట్ యూ ఇన్ ది ఆఫీస్ అంటారు. అరెంట్ కి ఆంట్ అని పలుకుతారు. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ మనం అరెంట్ యూ ఇన్ ది ఆఫీస్ చెప్పొచ్చు. ఆర్ యూ నాట్ ఇన్ ఆఫీస్ చెప్పొచ్చు. ఓకే, కరెక్ట్. అమేజింగ్, అమేజింగ్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దట్ ఈస్ వేర్ ఆర్ దే? వేర్ ఆర్ దే? రైట్. డిడ్ యూ రైట్ ఆల్ ది ఆన్సర్స్ కరెక్ట్లీ? గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. ఒకవేళ మీరు రాంగ్ రాస్తే ఒకసారి నేను చెప్పిన సెంటెన్సెస్ అబ్జర్వ్ చేయండి. తర్వాత ఈ వీడియో మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయండి. ఓకే, ట్రై టు రైట్ కరెక్ట్ ఆన్సర్స్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్.